స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పేది స్వామి, రెండు పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5 2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5 2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి ఇంక పట్టుకోకుండా ఎట్లుంటుంది చెప్పు? మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎన్నికల ముందేమో 20 లక్షల ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉద్యోగాలు అంటే నోట్ల నుంచి మాట రాదు. అండ్ ఒక ఫంక్షన్ లో చూడటం జరిగింది. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, మరి యువతలో బాగా ఎనర్జీ ఉంది కాబట్టి బట్టలు చించుకోండి, అరవండి, సినిమా ఫంక్షన్కి వెళ్ళండి, బైక్ మీద ఎక్కి యాక్సిలేట్ ని రై అని చెప్పి వెళ్ళండి అని చెప్పి మీ మాటలు విని మీ ఫ్యాన్స్ 2 చనిపోయింది కూడా మీకు గుర్తుందని అనుకుంటాను. చక్కగా పిల్లలకి చదివించాలి, మంచి ఉద్యోగాలు ఇప్పించాలి అన్న ఆలోచన లేకుండా మీరు ఈరోజు యువత ఓట్లు వేయించుకొని ఏ విధంగా వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు, యువత కూడా గమనిస్తోంది. ఎందుకంటే మీ ప్లేనరీలో కూడా మీరు చెప్పడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి స్వయం ఉపాధి కింద ఒక్కొక్క మనిషికి 10 లక్షలు ఇస్తాం ఏడాదికి అని చెప్పారు. మరి 10 నెలలు కావస్తుంది. 10 మందికైనా స్వయం ఉపాధి ఇచ్చారని అడుగుతున్నా. అటేమో చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం పదవి, ఆయన కొడుక్కి ఏ విధంగా షాడో సీఎం పదవి ఇచ్చి దోచిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం, హైదరాబాద్ లో ఉన్న మీ అన్నకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలని. అంటే మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళని ఎలా పెంచి పోషించాలని ఆలోచిస్తున్నారు తప్ప మీకు ఓట్లేసిన యువతకు గాని, నిరుద్యోగులకు గాని ఒక్క ఉద్యోగమైనా ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీకుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ఈ రోజు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు.
ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మీరు ఈరోజు ₹1 కూడా ఇవ్వకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే కదా, మరి ఎందుకు నోరు తెరవట్లేదు? లోకేష్ ఏమో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మరి మీరు అధికారంలో వచ్చి 10 నెలలు అంటే సంవత్సరం క్యాలెండర్ మారిపోయింది, నెల నెల మారిపోయి ఇప్పుడు మార్చి వచ్చింది. మరి జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? దోచుకొని దాచుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్, కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్, ఓట్లేసిన ప్రజలకు మంచి చేయాలన్న దాంట్లో ఎందుకు లేదు అని అడుగుతున్నాను. రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. నేను అనలేనా సంస్కారం ఉంది, అనకూడదు, వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను. బాధపడితే మన్నించండి, నేను అనగలను, నీకన్నా బూతులు ఎక్కువచ్చు. మా పార్టీలో నేను తక్కువ, మా వాళ్ళు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా, మంచిగా నీకులాగా మొత్తగా నాటుగా మాట్లాడే వాళ్ళని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అరటిక్కెట్లని, అమాయకులైన పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, ఓటు రానటువంటి వాళ్ళందరినీ 10 ఏళ్ళ నుంచి లేకపోతే 10 నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళలో చప్పట్లేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోషిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా? జనసేనకి, పవన్ కళ్యాణ్కి ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి 24 సీట్లు ఇచ్చాడంటే ఆ 24 సీట్లు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకుందేమో, కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఆ సామాజిక వర్గం కానీ కూడా ప్రశ్నిస్తున్నారు. అతనికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి 3% ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సీటులు కూడా అలయన్స్లో జనసేనకి ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటేయమని చెప్పి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్తున్నారు. పర్టికులర్గా ఈ 32 మందిని చిత్తుగా ఓడిస్తామని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి సామాజిక వర్గమే చెప్తుంది. కాబట్టి ఎట్టగొట్ట వాళ్ళ ఓటుని చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిబూతులు తిట్టాలి, మా అందరినీ పచ్చిబూతులు తిట్టాలి, మాతో తిట్లు తినాలి. తద్వారా ఆయనకి సింపతి క్రియేట్ చేసుకొని నన్ను తిడుతున్నారని చెప్పి ఆ ఓటుని చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కనబడింది. దాంతో యుద్ధం చేస్తానని అనుకుని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు తన కులానికి 32 సీట్లు ఇచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కలిసినటువంటి పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చిందని బాగా గుర్తించారు. కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటానికి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. అదే స్వామి చెప్పినట్టు మనం కామెంట్లు ఏమైనా చేసుకొని వాళ్ళ జాంకాయ వాళ్ళు తినమను. నాకు అర్థం కాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశ పెట్టుకున్నారు. అక్కడక్కడ కొంతమంది బీసీలు, అందరికన్నా మించి మా కులస్తులు కాపువారు ఏమనుకున్నారంటే వాళ్ళు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు వెంట వెళ్ళారు. ఆయనకు 18 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమో ఈయన ఎమ్మటి వచ్చారు. సరే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పోనీలే అయితే అయ్యాళ్ళే, ఈసారికి అవుతాడు రేపుసారికి వెళ్తాడు అనుకున్నారు. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇంకెవరు లేరా రాజకీయాల్లో? నిన్ను నమ్ముకుని ఎంతమంది కాపులే, నిన్ను నమ్ముకుని ఎంతమంది బీసీలే? ఆ పక్కనే కొండతాడు రామకృష్ణ గారు ఉన్నాడు కదా, ఈ పక్కనేమో ఆయన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయి అన్న కావాల్సి వచ్చింది. ఏది నాకు అర్థం కాల. అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో
పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే. బంధుప్రీతికి అతీతం కాదు. చదువేరా అని విప్లవ శోకాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తాను నమ్ముకున్నటువంటి కాపుల్ని కానీ బీసీలు కానీ పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్రబాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంతకన్నా స్వార్థం ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ప్రజాసేవ ఏం కావాలి? చాలా గొప్ప ప్రజాసేవ కదా. అంతకన్నా నేను ఏం కామెంట్ చేయని చెప్పండి? మంచిదే. బాబు కొడుకులు అన్నాదమ్ములు ఆంధ్ర రాష్ట్రం, బాబు కొడుకులు అన్నాదమ్ముల ఆంధ్ర రాష్ట్రం. ఇక చూస్తాం కదా బ్రహ్మాండంగా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది రాజకీయం. ఈ 4 సంవత్సరాలు చూద్దాం ఎంత రచ్చరచ్చ చేస్తారో. ఈ రాష్ట్రాన్ని హామీలు ఎగ్గొడతారు, హామీలు ఏం చెయ్యరు. బంధుప్రీతి, డబ్బులు సంపాదన, రెండో పనే లేదు. అక్కడ లోకేష్ డబ్బులు లెక్కేసుకోవటం, ఇక్కడేమో మన నాదెళ్ల మనోహర్ డబ్బులు లెక్కేసుకోవటం. ఇది తప్ప రెండే పనే లేదు. వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు తీసుకుని రాజకీయాల్ని రచ్చ చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా 4 సంవత్సరాలు భరించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. సారీ, ఏదన్నా జమినీ ఎన్నికలు వస్తే నేను చెప్పలేను.